అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా వినాయకుని దగ్గరికి అయితే వచ్చేసినాం. 9th జూలై 2024కి సంబంధించి మార్నింగ్ అప్డేట్ అనమాట. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అబ్బా, మంచి అప్డేట్స్ ఉన్నాయి. ఖైరతాబాద్ గణేష్కి సంబంధించి రూపం అయితే ఒక్కొక్కటి అయితే రెడీ చేస్తున్నారు. నిన్న నైట్ వ్లాగ్లో కూడా చెప్పుకున్నాం మనం. మొత్తం డ్రాయింగ్ చేసేసి మనకి ఏమంటారు మొత్తం ఫేస్ కానీ కడుపు భాగం కానీ అవన్నీ డ్రాయింగ్ చేస్తున్నారని చెప్పుకున్నాం కదా. అవి మొత్తం రెడీ అయిపోయినాయి అనమాట. ఎట్లా రెడీ అయినాయి, అదేవిధంగా ఖైరతాబాద్ మెయిన్ గణేషుని మండపం ఎట్లా రెడీ అవుతుందని ప్రతి ఒక్కటి వ్లాగ్లో మాట్లాడుకోవడం జరిగింది. సో వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, పాత ఉంటే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇన్స్టాగ్రామ్లో వినయ్ కన్నా అఫీషియల్ ఉంటుంది, దాన్ని కూడా ఫాలో కొట్టేసండి. అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా వినాయకుని దగ్గరికి అయితే వచ్చేసినాం. నిన్న నైట్ మాట్లాడుకున్న విధంగానే మనకైతే ఇక్కడ మొత్తం డ్రాయింగ్ వేసేసుకొని అయితే ఖైరతాబాద్ గణేష్కి సంబంధించి ఆకారం అయితే మొత్తం రెడీ అయిపోతుంది అన్నమాట. సో చూసుకోండి, ఇటు చూసుకుంటే మీకు ఎటు కూడా అర్థం కాదు. నాకు వచ్చి ఇక్కడ హాఫ్ అన్ అవర్ అయింది. ఇక్కడ మొత్తం డ్రాయింగ్ ఎట్లా వేసిరో ఏందనేసి అయితే మొత్తం అర్థం కాలేదు. సో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, చూడండి. మీకు కొంచెం లాంగ్ పెట్టేసి అయితే సో ఇక్కడ నుండి ఇప్పుడు చూడండి. సో ఇది ఏంటంటే ఇక్కడ గోడ కనిపిస్తుంది కదా, ఇది ఏంటంటే కడుపు భాగం అన్నమాట, గణేష్కి సంబంధించి బొజ్జ భాగం అన్నమాట. అండ్ అదేవిధంగా వాళ్ళు ఎక్కడైతే కొలత తీసుకుంటున్నారో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడైతే కొలత తీసుకుంటున్నారో అది మీకు చెస్ట్ భాగం అంటే చేతుల భాగం. ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్ ఇలా కనిపిస్తుంటే చూడండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది భుజం. ఇక్కడ పైకి వెళ్ళి భుజం వస్తుంది, ఇక్కడ చెయ్యి వస్తుంది, ఇది చెస్ట్ భాగం. ఇట్లా చూడండి, ఇట్లా అని ఇట్లా వచ్చింది చూడండి. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి, ఇట్లా చూడండి. సో ఇట్లా గోల్గా బొజ్జ భాగం ఉంది, ఇది చెస్ట్ భాగం. అండ్ ఎగ్జాక్ట్ ఇక్కడ కొలత తీసుకుంటుంది కదా, అక్కడ మనకు తల వస్తుంది అన్నమాట. తల భాగం అంటే ఫేస్ భాగం అన్నమాట. సో కొంచెం వర్క్ జరుగుతుంది కాబట్టి మనకు క్లియర్గా అయితే కనిపించదు. సైడ్ నుంచి చూపిస్తాను. సో అది చూసే ముందు ఒక్కసారి ఇక్కడ కూడా చూడండి. నిన్న నైట్ మనకు కొలతలు తీసుకొని కాళ్ళకి సంబంధించి అయితే చేసేది ఇది పాదం వరకు అన్నమాట. ఈ పాదం ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ కింద పాదం వస్తుంది, ఈ పాదం పైన భాగం ఇది ఒక కనిపిస్తుంది. రెండు అయితే రెడీ చేసి ఇక్కడ నుండి అక్కడ వరకు అయితే కనిపిస్తుంది, చాలా పెద్దగా ఉన్నాయి. ఇది ఇక్కడ వరకు ఏంటంటే నడుము భాగం వరకు. సో ఈ నడుము భాగం వరకు ఎక్కడ అంటే ఇక్కడ పెడతారు అనమాట. ఇక్కడ కనిపిస్తుంది బొజ్జ భాగం అనమాట. ఇక్కడ ఈ కాళ్ళు అనేటివి అటాచ్ అయిపోతాయి అనమాట. ఇక్కడ ఒకటి కూడా తయారు చేసి చూడండి, ఇది ఒకటి, ఇవి మూడు తయారైతే చేసి పెట్టారు. సో మనకి కట్టెలు పెట్టడం వల్ల మొత్తం ఇందులో కలిసిపోయినాయి. సో కొంచెం లాంగ్ వెళ్ళి మీకు చూపిస్తాను చూడండి, కనిపిస్తుందిగా, ఇట్లా అని ఇట్లుంది, ఇట్లా అని ఆ నుంచి ఇట్లా వరకు, ఇట్లా అంటే నడుము భాగం వరకు అనమాట. ఇది ఎగ్జాక్ట్ నడుము భాగం వరకు ఉంది. సో ఈ సైడ్ నుంచి చూసుకుంటే మీకు క్లియర్గా కనిపిస్తుంది, చూపిస్తాను మీకు. కనిపిస్తుంది కదా, సో ఇది బొజ్జ భాగం ఖైరతాబాద్ మహా వినాయకుని. అండ్ అదేవిధంగా చెస్ట్ భాగం ఈ నుంచి క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి అయితే చెయ్యి వస్తుంది అనమాట. సో అక్కడ పైన మనకి ఇక్కడ ఈ భాగం పైన అయితే మనకు తల వస్తుంది. సో ఇది కొలతలు తీసుకుంటున్నది ఎగ్జాక్ట్. సో ఎంత ఉందో ఏంది అనేసి అయితే. సో ఫస్ట్ అయితే డ్రాయింగ్ చేస్తారు, ఆ డ్రాయింగ్ మీద నుంచి సన్న రాడ్లు పెడతారు, ఆ రాడ్ల మీదకి లావు రాడ్లు పెట్టేసి ఫైనల్ వర్క్ అయితే ఇక్కడనే చేస్తారు. ఇక్కడ చేసిన తర్వాతనే పైకి తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. సో అది కూడా ప్రతి ఒక్కటి డీటెయిల్ కొలతలు ఉన్నాయా లేవా అనేది చూస్తారు. అంటే ఎక్కడ చేయి రావాలి, ఎక్కడ ఫేస్ రావాలి, ఎక్కడ ముక్కు రావాలి, ఎక్కడ తొండం రావాలి, ఎక్కడ దంతం రావాలి అనేది ప్రతి ఒక్కటి అయితే ఇక్కడనే కొలతలతోనైతే చేస్తారనమాట. పైనకి వెళ్ళిన తర్వాత మళ్ళీ జరపాలి, మళ్ళీ ఉంచాలి అంటే కష్టమైతే అనేసి అయితే. సో ఇలాంటి పొరపాటు లేకుండా కింద డ్రాయింగ్లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేస్తారు. ఇక ఒక్క విధంగా చెప్పుకోవాలంటే నేను చెప్పుకున్నాం కదా, ఒక బిల్డింగ్ కట్టాలంటే బ్లూ ప్రింట్ ఎలా పనికొస్తుందో అలానే ఈ గణేష్ని రెడీ చేయాలంటే డ్రాయింగ్, స్కెచ్, బ్లూ ప్రింట్ కూడా అనుకోవచ్చు అనమాట. మన శిల్పి రాజేందర్ సార్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ఇక్కడ ఈ ప్లేస్లో మొత్తం చాక్పీస్లతో డ్రాయింగ్ వేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ఇవన్నీ రెడీ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇప్పుడైతే క్లియర్ అయితే అనిపిస్తుంది కదా, మీకైతే రెడీ అయిపోతుంది అనమాట. ఇంకోసారి చెప్పుకుందాం, ఇది బొజ్జ భాగం, చెస్ట్ భాగం, ఇక్కడ చేతులు అయితే వస్తాయి. సో ఒక్కసారి అయితే మెయిన్ పిల్లర్ దగ్గరికి వెళ్ళి ఎట్లా వర్క్ అవుతుందో ఏందనేసి అయితే చూసాం. ఇది ఎగ్జాక్ట్ అయితే మనకు ఖైరతాబాద్ గణేష్ ఉంది లెఫ్ట్ సైడ్ మండపంలో అయితే వర్క్ అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఉన్న బేస్ ఏదైతే ఉందో అది నిలబెట్టారు, ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ నిలబెట్టారు. సో ఎందుకంటే ఇక్కడ వర్క్ అవుతుంది. ఇంకోటి ఇక్కడ చాలా చిన్నగా అయిపోయింది. ఇక్కడ ఇన్ని రోజులు ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి కొంచెం ముందలే చేసేవాళ్ళు. ఇక్కడ చేయడం వల్ల ఏంటంటే ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నాయి అనేసి అయితే మన వాళ్ళు మంచి ప్లాన్తో అయితే లోపల అయితే వర్క్ చేస్తారు. ఇదైతే మంచి ప్లానే అనుకోవచ్చు. అండ్ ఇంకోటి మండపం కోసం కట్టె అయితే పైకి తీసుకెళ్తారు చూడండి. మీకు 3 రోజుల నుంచి చెప్తున్నాను, మెయిన్ మండపం కోసం అయితే కట్టెలు ఇంకా చాలా పైకి ఉండాలి. 70 అడుగుల పోల్ పెట్టిరు, ఆ పోల్ కంటే ఇంకా హైట్లోకి రావాలి మండపం అనేసి అయితే. సో వాటి కోసం అయితే కట్టెలు తీసుకొని వెళ్తున్నారు. అండ్ చూసుకుంటే ఇక్కడ మనకి కార్పెంటర్ అన్న వాళ్ళు చూడండి, మొత్తం పైనుంచి ఇట్లా వెళ్తురు వస్తుందని వాళ్ళు కొంచెం నల్లగా కనిపించవచ్చు మీకైతే. సో ప్రతి ఒక్కటి సేఫ్టీ తీసుకున్నారు. అండ్ మొత్తం తాడ్లు కట్టుకున్నారు. మొత్తం అక్కడ 5 మంది ఉన్నారన్నమాట. 5 మంది పైకి లేబడుతున్నారు. ఎగ్జాక్ట్ ముందు భాగం అంటే మనకు ఖైరతాబాద్ గణేష్ ఉంది ముందు భాగం దగ్గర అయితే ఉన్నారు. ఇప్పుడు ఈ కట్టె ఉంది కదా, కట్టె చూడండి మొత్తం వెళ్తురు బాగా అవుతుంది. సో ఈ కట్టు ఉంది కదా,
ఈ కట్టెకు ఇంకో కట్టె జాయిన్ చేసి చాలా పెద్దగా ఉంది ఈ కట్టె. ఈ కట్టెను పై దాకా అయితే తీసుకొని వెళ్తారు అనమాట. తీసుకొని వెళ్ళి అక్కడ ఎగ్జాక్ట్ ఉంది కదా, ఆ ఎగ్జాక్ట్ మీకు ఏమంటారు మన జాయింట్ ఉంటుంది. ఇప్పుడు ఈయన పట్టుకొని ఉన్నాడు చూడండి, ఇలా జాయింట్ ఉంది. ఈ జాయింట్ కూడా యాడ్ చేస్తారు. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ యాడ్ చేసి చూడండి, జాయింట్ దగ్గర యాడ్ చేస్తే మనకి ఇక్కడ చూసుకుంటే ఈ పోల్ కంటే ఈ వెనకాల పోల్ పెద్దగా ఉంది. ఈ పోల్ కంటే ఈ కట్టెలు ఇంకా పెద్దగా ఉన్నాయి. అంటే మొత్తం ఖైరతాబాద్ గణేశుని కంటే ఎక్కువ హైట్లో అయితే మండపం రావాలి. అదేవిధంగా వీళ్ళు పైదాకా అయితే పెట్టేసారు అనమాట. ఇంకొక ఈరోజు సాయంత్రం వరకు లేదా ఈరోజు నైట్ వరకు అయితే మొత్తం మండపం అయితే క్లియర్ అయిపోతుంది. సో లాంగ్ వ్యూలో అయితే ఈ విధంగా అయితే ఖైరతాబాద్ మహావినాయకుని మండపం కానీ అండ్ అదేవిధంగా ఖైరతాబాద్ గణేశుని మెయిన్ పోల్స్ కానీ అవన్నీ ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి చూడండి. అండ్ నిన్న నైట్ మనం వచ్చి చూసుకున్న టైంలో అయితే మనకి ఇక్కడ వెల్డింగ్ అనేది మనకి ఇక్కడ బేస్ పైన వెల్డింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. అండ్ బేస్ అనేది మొత్తం క్లియర్గా మొత్తం కవర్ చేసారు అనమాట. కనిపిస్తుంది కదా, మొత్తం డబ్బాలు ఏదంటే బిస్కెట్లు ఉంటాయా ఆ బిస్కెట్ల లాగా అయితే మనకు మొత్తం ఇక్కడ వెల్డింగ్ అయితే చేసేసారు అనమాట. అండ్ ఇక్కడ కూడా ఇంకా వెల్డింగ్ చేయాలి. అండ్ అదేవిధంగా ఈ ఖైరతాబాద్ మహావినాయకుని పాదాలు అయితే ఈ ప్లేస్లో అయితే వస్తాయి అన్నమాట. సో మీకు చూపిస్తాను ఎగ్జాక్ట్ అయితే. సో ఖైరతాబాద్ గణేశుని పాదాలు ఈ ప్లేస్లో వస్తాయి 1, 2. అండ్ అదేవిధంగా ఇక్కడ మొత్తం కవర్ చేసారు కదా ఈ ప్లేస్లో. అండ్ అదేవిధంగా అక్కడ ఒక మొత్తం ప్లేస్ కవర్ చేసారు కదా ఆ ప్లేస్లో మనకు దేవునికి సంబంధించిన కొన్ని దేవుని విగ్రహాలు అయితే ఇక్కడ వస్తాయి అన్నమాట. ప్రతి సంవత్సరం మనకు అదే విధంగా ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆ కట్టె పైదాకా అయితే వెళ్ళింది చూడండి. ఎంతమంది అయితే పైకి లేవట్టారు. అదే చెప్తున్నాను, భక్తులు వచ్చినా ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో వచ్చినా ఎవరైనా యూట్యూబర్స్ వచ్చినా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు అంత పెద్ద కట్టే ఉంది, వాళ్ళు పట్టుకున్నారు, జాగ్రత్తనే పట్టుకున్నారు. కాకపోతే బై మిస్టేక్గా కింద పడితే వాళ్ళకి ప్రాబ్లం, మనకు ప్రాబ్లం అన్నమాట. ఆ కట్టె అయితే పెట్టేసరికి ఇక్కడ జాయింట్లు కనిపిస్తున్నాయి కదా మీకు, ఇక్కడ ఒకటి జాయింట్ కనిపిస్తుంది. ఈ జాయింట్ లాగానే సేమ్ ఇక్కడ కూడా జాయిన్ చేసి పైకి లేవట్టేసి మండపం అనేది చేస్తారు. ఈ కట్టెలు పెట్టడమే ఆలస్యం అబ్బా. ఈ కట్టెలు పెట్టిన వెంటనే మనకు ఇక్కడ సైడ్లో కట్టెలు కట్టిగా ఈ కట్టెలు మాదిరిగా కట్టెలు కడతారు. ఆ కట్టెలు కట్టిన తర్వాత పైనుంచి రేకులు అంటే పైనుంచి ఇంకో కట్టెలు కడతారు. ఇట్లా అడ్డం కట్టెలు కడతారు. ఇట్లా రేకుల కింద కనిపిస్తున్నాయి, ఇక్కడ అడ్డం కట్టెలు కడతారు. అడ్డం కట్టెలు కట్టిన తర్వాత నెక్స్ట్గా మనకు రేకులు వేసేస్తారు అన్నమాట. కింద నుంచి అయితే చూసినాం కదా 5 మంది అయితే కట్టెను లాగుతున్నారు. సో ఆ కట్టెకు తాడు కట్టి మళ్ళీ ఆ తాడు పైనుంచి కిందికి వేసి ఇక్కడ నుంచి అయితే లాగుతున్నారు అనమాట. అంటే వాళ్ళు ఎగ్జాక్ట్ ప్లేస్లో పెట్టడానికి వాళ్ళు పైకి ఎక్కిరు. సో ఆ కట్టెను పైకి రావడానికి ఇక్కడ వాళ్ళు అయితే లాగుతున్నారు. సో అది కరెక్ట్ వచ్చిందా, సైజుగా కరెక్ట్ ఉందా లేదా అనేది ఈ బ్రదర్ చూస్తుంది అనమాట. అంటే ప్రతి ఒక్కటి ఇట్లనే చెకింగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఎగ్జాక్ట్ ఇట్లయితే కనిపిస్తుంది చూడండి, మీకు ఎలా లాగుతున్నారు చూడండి. ఎంత పెద్ద కట్టబ్బా, ఎంత లావు కట్టే, మళ్ళీ 2 కట్టెలు జాయిన్ చేసిరు. మళ్ళీ అంత పెద్ద కట్టెలు అంత పెద్ద హైట్ అంటే దాదాపు 5 ఫ్లోర్లు అంత హైట్కి లేవడుతున్నారు. సో బ్రదర్ చూడండి ఎట్లా పోతున్నాం, ఏదో కింద ఉన్నాం ఏదో నార్మల్గా వెళ్ళిపోతున్నాం అన్న విధంగా అయితే వెళ్ళిపోతారు వీళ్ళు. అండ్ ఎగ్జాక్ట్ చూసుకుంటారు, సైజ్ చూసుకుంటారు. ఇంకోటి దానిపైన పెట్టేసారు చూడండి, దానిపైన పెట్టేసారు. ఇంతకుముందు కింద నుంచి చూస్తే దానిపైన పెట్టలేరు, ఇప్పుడైతే పెట్టేసారు. దానికి హోల్స్ పెట్టేసి ఆల్రెడీ హోల్స్ పెట్టి ఉంటారు. కరెక్ట్ ఎగ్జాక్ట్ ప్లేస్లో కూర్చోబెట్టేసి స్క్రూలు అనేది ఫిట్ చేసేస్తారు అన్నమాట. ఫిట్ చేసేస్తే అయిపోతుంది. మనకు చూసుకుంటే ఎంత హైట్లోకి వెళ్ళిపోయింది చూడండి. అండ్ ఇది ఒక్కటి బ్యాలెన్స్ ఉంది, దీన్ని కూడా పెడతారు అనిపిస్తుంది నాకైతే. దీన్ని కూడా కొడతారు. అండ్ అదేవిధంగా ఎగ్జాక్ట్ హోల్స్ కూడా మనకి ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇట్లా ఒక 3 హోల్స్ పెట్టి దానికి స్క్రూలు కూడా చూడండి ఏ విధంగా పెట్టారు. మళ్ళీ సపోర్ట్ కోసం ఒక సన్న కట్టె కూడా పెట్టడం జరిగింది సైడ్కి. ఈ విధంగా అయితే మనకు చాలా గట్టిగా కట్టడం అయితే జరుగుతుంది. ఎంతమంది లాగుతున్నారు చూడండి ఏ విధంగా లాగుతున్నారు. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి ఈ మండపం గట్టిగా ఉండడానికి, గాలి వచ్చినా తుఫాన్ వచ్చినా ఎలాంటిది వచ్చినా గట్టిగా ఉండడానికి మన గ్రిప్ కోసం ఈ పిల్లర్కి వేసేసి ఈ విధంగా అయితే కట్టారు. అండ్ ఈ పిల్లర్తో పాటు మళ్ళీ ఇంకో కట్ట ఇక్కడ గ్రిప్గా వేసేసి ఇక్కడ చూడండి మొత్తం వెనుక నుంచి ఈ విధంగా అయితే కట్టారు అనమాట. సో నాకు తెలిసి బిల్డింగ్ అసలు ఖైరతాబాద్ గణేశుని పెట్టడానికి, ఖైరతాబాద్ గణేశుని మండపం గట్టిగా ఉండడానికి ముందు ప్లాన్ చేసి గట్టిరా అనే విధంగా అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ గ్రిప్స్ అనేటివి కరెక్ట్ సరిపోయేటంత ఉంటాయి అన్నమాట. చూడండి ఇప్పుడు పిల్లర్ ఏదో ఈ మండపానికి సపోర్ట్ కోసం ఈ పిల్లర్ ఉందన్న విధంగా, అండ్ అదేవిధంగా ఈ పిల్లర్ కూడా, అండ్ ఇక్కడ కనిపిస్తుంది గణేశుని బ్యాక్ సైడ్ ఇది కూడా ఏదో గ్రిప్ కోసమే ఉన్న విధంగా అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి చూసుకుంటే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో పైనకి రావాలన్నా కూడా కొంచెం పర్మిషన్ తీసుకొని రండి కమిటీ మెంబర్స్కొని. ఎవరు వచ్చినా, భక్తులు వచ్చినా, యూట్యూబర్స్ వచ్చినా, ఇన్స్టాగ్రామ్లో వచ్చినా. ఈ గణేశుడు అయితే మనకు 365 రోజులు అయితే దర్శనం ఇస్తూనే ఉంటాడు మనకి. జై శ్రీ గణేష. సో ఇక్కడ నుండి అయితే ఈ విధంగా కనిపిస్తుంది చూడండి. అండ్ కింద కూడా చూడండి ఎట్లా లాగుతున్నారు మనకు. అక్కడ నుంచి అయితే క్లియర్గా కనిపిస్తుంది, చూపిస్తాను మీకు. సో లాగేసారు, కరెక్ట్ ఎగ్జాక్ట్ కూర్చుంది. సో
ఎగ్జాక్ట్ కూర్చుంది, మన వాళ్ళు ఇక స్క్రూలు అయితే ఫిట్ చేస్తున్నారు అనమాట. సో పైన అయితే మెయిన్ అప్డేట్స్ అయితే ఇవి, పైన నుంచి మెయిన్ అప్డేట్స్ ఇవి. ఇక్కడైతే 3, 5, 6, 11 మంది అయితే ఉన్నారనమాట. ఇక్కడ మొత్తం 11 మంది వర్క్ చేస్తున్నారు. కింద గణేష్కి సంబంధించి ఆకారానికి సంబంధించిన వేరే వేరే వర్క్ కూడా జరుగుతున్నాయి. సో ఇప్పుడైతే ప్రజెంట్ కట్టెలు కొడుతున్నారు, కట్టెలు ఏ విధంగా పెడుతున్నారు, ఏంది ఇంత హైట్లో అనేసి అయితే మీకు చూపించడానికి వచ్చిన. కిందికి వెళ్ళి గణేషుని రూపం ఇంకా ఏమేమి ఆకారాలు చేస్తున్నారో అది కూడా చూసేద్దాం. ఎగ్జాక్ట్ చెస్ట్ భాగం దగ్గర అయితే వెల్డింగ్ పనులు అయితే చేస్తున్నారు చూడండి. పెద్ద పెద్ద రాడ్స్ పెట్టేసి చేసేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఒక ఆకారం దగ్గర ఒక ఆకారంకి అయితే వచ్చేసింది చూడండి. మీకైతే మనం ఇంతకుముందు చూసుకున్నప్పుడు ఓన్లీ సన్న రాడ్స్ ఒక్కటే ఉండే, ఇప్పుడు చూసుకుంటే మనకి ఇక్కడ పెద్ద రాడ్స్ కూడా పెట్టేసారు చూడండి. లావ్ రాడ్స్ కూడా పెట్టేసారు. ఈ లావ్ రాడ్స్ పెట్టేస్తే మనకు ఒక అవగాహన వచ్చేస్తుంది మనకు ఏ ఆకారం ఎట్లా ఉంది అనేసి అయితే మనకు, అంటే ఎట్లా కనిపిస్తుంది ఏంది అనేసి అయితే. సో చూసుకుంటే ఇక్కడ ఇదంతా బొజ్జ, అదంతా చెస్ట్, ఇక్కడ అయితే 2 చైర్లు పెట్టేశారు ఇక్కడ. అండ్ అదేవిధంగా ఒకసారి చూద్దాం ముందలు కూడా వెళ్ళేసి ఏ విధంగా అయితే వర్క్ జరుగుతుందో. అండ్ ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్లో ఉన్న మండపం మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. మండపం కింద బేస్ కూడా మొత్తం రెడీ అయిపోయింది. అండ్ అదేవిధంగా గ్రిప్స్ కోసం గట్టిగా ఉండడం కోసం కూడా మన వాళ్ళు ఏంటంటే ఇక్కడ కొలతలు తీసుకొని లోపల మనకి ఏ విధంగా అయితే మెయిన్ బేస్ కింద మొత్తం గట్టిగా ఏదైతే కొట్టిరో అదే విధంగా మన వాళ్ళు ఇక్కడ కూడా కొడుతున్నారు అనమాట. చూసుకుంటే ఎక్స్ లాగా ఇక మొత్తం ఇక లోపల గ్యాప్ లేకుండా గట్టిగా ఉండడానికి ఇక ఇక్కడ కూడా భారీ విగ్రహం వస్తుంది. దాదాపు 15 నుంచి 20 ఫీట్ల విగ్రహం వస్తుంది. ఆ విగ్రహం కూడా గట్టిగా ఉండడానికి అయితే ఇక్కడ కొడుతున్నారు అనమాట. చూడండి బేస్ ఏ విధంగా అయితే కనిపిస్తుందో బేస్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఇంకేదో కొలత తీసుకొని ఆ కొలతకు సంబంధించి కూడా ఇక్కడ వర్క్స్ అయితే జరుగుతున్నాయి చూడండి. ఇక్కడ నేను చెప్పాము కదా మొత్తం ప్రతి ఒక్కటి చాక్ పీస్తోనే తీసుకొని మొత్తం కొలతలు ఈ విధంగానే సన్న సీకులతో ఫస్ట్ అయితే కొలతలు తీసుకొని దాన్ని వంచి ఆ సైజుని ఏ విధంగా ఉందో ఆ సైజు చూసుకొని ఆ సన్న సీకులతో వంచి దానికి వెల్డింగ్ చేయడం ఉంచడం చేస్తారన్నమాట. సో కనిపిస్తుంది కదా మొత్తం చిన్న సుత్తే, ఒక్కొక్కటి పెద్ద వీటికి పెద్ద సుత్తే ఉంటుంది, చిన్న వీటికి చిన్న సుత్తే ఉంటుంది కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఒక కొలత తీసుకొని ఉన్నారు. సో ఒక చిన్న విగ్రహం కోసం అనుకుంటా నాకు తెలిసింది. అందుకే చిన్నది ఒకటి ఏది మనకు అది మన పిక్క ఉంటుంది కదా కాలు పాదం పైన పిక్క, దానికి సంబంధించి అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఇది పాదం వస్తుంది, ఇక్కడ ఇది పిక్కలాగా వస్తుంది అనిపిస్తుంది నాకైతే. వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు, కాకపోతే వాళ్ళ వర్క్ డిస్టర్బ్ అవుతుంది అనేసి అయితే మన కమిటీ మెంబర్ చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ కొంచెం డిస్టర్బ్ చేయకుండా ఉంటే వాళ్ళ వర్క్ తొందర అయిపోతుంది అన్న కారణంతోనైతే నేను కొంచెం వాళ్ళని అయితే డిస్టర్బ్ చేయకుండా మనం తీసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. ఒకసారి లాంగ్ వ్యూ అయితే చూద్దాం. లాంగ్ వ్యూలో చూపెట్టాలని మీకు లాంగ్ వ్యూ చూసే ముందు ఒకసారి దగ్గరికి వెళ్ళి కూడా చూద్దాం. చూడండి మొత్తం వర్క్ అయితే మొత్తం ఆల్మోస్ట్ అయితే ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది కంప్లీట్ అవ్వడం వల్లనే మనకి అక్కడ గణేషునికి సంబంధించి ఆకారం అయితే వర్క్ అవుతుంది అనమాట. ఆకారానికి సంబంధించి వర్క్. అండ్ ఇక్కడనే ఇంతకుముందు చూపించింది కదా ఇక్కడనే కట్టెలు అనేది పైకి పెడుతున్నారు మనకైతే. అండ్ ఇక్కడ ఇంకొంచెం సేపు ఆగితే పబ్లిక్తోని అదేవిధంగా మొత్తం ఇక్కడ మొత్తం ట్రాఫిక్తో అయితే ఇబ్బంది అవుతుంది. అందుకే కొంచెం జల్దీ రావడం జరిగింది. అండ్ జల్దీ వస్తే కూడా కొంచెం వీడియో తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట. అండ్ ఒక్కసారి అయితే ఇక్కడ చూద్దాం. ఇంకొంచెం ఈరోజు మధ్యాహ్నం వరకు అయితే ఆకారం మొత్తం రెడీ చేసేసి పక్కన పెట్టేస్తారు. అండ్ ఇక్కడ చూసుకుంటే కాళ్ళు అవి అయితే ఉన్నాయి. అండ్ కొంచెం లాంగ్ వ్యూ కూడా చూద్దాం గణేశుడు మండపం ఎట్లా కనిపిస్తుందో ఏందనేసి అయితే. ఖైరతాబాద్ మహావినాయకుడు లాంగ్ వ్యూలో అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకు కట్టెలు అయితే ఫిక్స్ చేస్తుంది, ఇంతకుముందే మాట్లాడుకున్నాం. అండ్ కొంచెం కిందికి వస్తే మనకు ఏదైతే మెయిన్ పిల్లర్ ఉందో ఆ పిల్లర్కి అయితే మొత్తం రాడ్లు పెట్టేసారు. అండ్ అదేవిధంగా ఖైరతాబాద్ గణేశుని లెఫ్ట్ సైడ్లో ఉన్న మండపంలో అయితే మన గణేశునికి సంబంధించి ఆకారం అయితే మొత్తం రెడీ అవుతుందన్నమాట. ఆకారం రెడీ అయిన వెంటనే మనకి అంటే ఆకారం అంటే జస్ట్ ఇప్పుడు ఓన్లీ సన్న రాళ్ళు పెట్టి మాత్రమే ఆకారం అనేది రెడీ చేస్తారు. దాని మీద నుంచి బొజ్జ ఏ విధంగా ఉంటుంది, తొండం ఏ విధంగా ఉంటుంది, కాలు ఏ విధంగా ఉంటుంది మొత్తం ఇక్కడనే కింద రెడీ చేసేసి పైకి తీసుకెళ్ళి ఇక్కడ ఆకారం అనేది వచ్చేస్తుంది అనమాట. ముందర మనకి ఇంకా మ్యాక్స్ ఒక 10 days 15 daysలో అయితే మనకు ఆకారం కనిపిస్తుంది. అదేవిధంగా ఇంకొక 10 days 20 daysలో అయితే మనకి ఇక్కడ పోస్టర్ కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడైతే మనకు రైట్ సైడ్లో ఉన్న మండపం అయితే మనకు ఇక్కడ మండపం దగ్గర అయితే బేస్కి సంబంధించిన వర్క్లు అవుతున్నాయి. అండ్ మండపం ముందర ఇక్కడ మనకు ఒక చిన్న ఏదో దేవుని మూర్తికి సంబంధించి ఇక్కడ ఆకారం కూడా రెడీ అవుతుందన్నమాట. సో ఇది ఫైనలీ ఖైరతాబాద్ గణేశుడి దగ్గర మార్నింగ్ అప్డేట్స్ అనమాట. సో కుదిరితే మధ్యాహ్నం వద్దాం అండ్ అదేవిధంగా సాయంత్రం కూడా వద్దాం. ఇంకా అప్డేట్ టు అప్డేట్ చాలా ఫాస్ట్గా అయితే వర్క్ అవుతుంది. అండ్ ఇంకా రాజ్ కుమార్ అన్న కూడా ఇంకా మమ్మల్ని కూడా వచ్చి అడుగుతున్నాడు వర్క్ అవుతుందా ఫాస్ట్గా, లేదా ఇంకా ఫాస్ట్గా వర్క్ జరగకపోతే ఇంకా ఫాస్ట్గా చేపిద్దాం మనం అనేసి కూడా అడగడం జరుగుతుందన్నమాట. సో అందుకోసమే
అసలు ఎట్లా అంటే దగ్గరుండి 2 షిఫ్ట్లు 3 షిఫ్ట్లు అండ్ మార్నింగ్ నైట్ ఉన్న వాటిల కంటే అంటే ఎట్లా అంటే ఉన్న వర్క్స్ కంటే ఇంకా డబల్ ట్రిబల్ పెట్టేసి అయితే వర్క్లు అయితే చేపిస్తారు అనమాట. సో ఇది అండ్ మధ్యాహ్నం వరకు అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, పాత ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. ఇంకోసారి చెప్తున్నాం, అది చెస్ట్ భాగం, ఇది బొజ్జ భాగం. సో ఈ మధ్యాహ్నం వరకు అయితే కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్. సో చూసేసిరు కదా వర్క్లు అయితే ఎంత ఫాస్ట్గా అయితే జరుగుతున్నాయో. ఈ రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు అయితే ఇక్కడ కనిపిస్తున్న మన బొజ్జ భాగం, అదేవిధంగా చెస్ట్ భాగం, కాళ్ళ భాగం మొత్తం అయితే ఆల్మోస్ట్ అయితే రెడీ అవుతాయి అనమాట. ఇంకొక 1 వీక్, ఒక 10 రోజులు ఆగితే మనకు ఏదైతే మెయిన్ పిల్లర్ ఉందో ఆ పిల్లర్ మీద కూడా మనకు ఖైరతాబాద్ గణేష్ స్కెచర్ అయితే కనిపిస్తుంది. ఇంకో 10 లేదా ఒక 20 రోజులలో మనకు పోస్టర్ కూడా రిలీజ్ అయిపోతుంది అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ వినయ్ కన్నా ఆఫీషియల్ ఉంటుంది, దాన్ని కూడా ఫాలో కొట్టండి. అందులో కూడా మనం అప్డేట్లు ఇస్తుంటాం. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్.